పాండవులను కలియుగంలో పుట్టమని శివుడు ఎందుకు శపించాడు? భవిష్య పురాణం ప్రకారం మహాభారత యుద్ధ సమయంలో అర్ధరాత్రి గురు ద్రోణాచార్యుల కుమారులు అశ్వత్థామ, కృతవర్మ, కృపాచార్య పాండవుల శిబిరం దగ్గరకు వెళ్లి మనస్సులో శివుడిని పూజించడం ప్రారంభించారు. ఈ ముగ్గురిని పూజించినందుకు సంతోషించిన శివుడు ఈ ముగ్గురిని పాండవుల శిబిరంలోకి అనుమతించాడు. దీని తర్వాత అశ్వత్థామ పాండవుల శిబిరంలోకి ప్రవేశించి శివుని నుండి వరం పొందిన కత్తితో పాండవుల కుమారులందరినీ నిద్రలోనే చంపి నిశ్శబ్దంగా పాండవుల శిబిరాన్ని విడిచిపెట్టాడు. అందుకే శివుడు పాండవులను శపించాడు. పాండవులు నిద్రిస్తున్న సమయంలో తమ కుమారులను ఎవరో చంపారని తెలుసుకున్న పాండవులు అజ్ఞానంతో శివుడిని దోషిగా భావించి శివునిపై యుద్ధానికి బయలుదేరారు. పాండవులు శివుడు ముఖాముఖికి వచ్చినప్పుడు పాండవులు యుద్ధం చేయడానికి వారి ముందుకు వచ్చారు. వారు శివునిపై దాడి చేయడానికి ప్రయత్నించినప్పుడు వారి ఆయుధాలన్నీ శివునిలో కలిసిపోయాయి. దీంతో కోపోద్రిక్తుడైన శివుడు మీరంతా శ్రీకృష్ణుని భక్తులే అని చెప్పాడు. కావున ఈ నేరము ఫలితాలు ఈ జన్మలో కానీ కలియుగంలో కానీ పొందలేము. మీరు కలియుగంలో మళ్లీ జన్మ తీసుకుని ఈ నేరం పరిణామాలను అనుభవించవలసి ఉంటుంది. శివుని శాపం తర్వాత పాండవులందరూ శ్రీకృష్ణుడిని చేరుకున్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు కలియుగంలో పాండవులందరూ ఎక్కడా ఎవరి ఇంట్లో పుడతారో వారికి చెప్పాడు. భవిష్య పురాణం ప్రకారం కలియుగంలో పాండవులు ఎక్కడ జన్మించాడో తెలుసుకోండి. కలియుగంలో అర్జునుడు పారిలోక అనే రాజు ఇంట్లో జన్మించాడు. అప్పుడు అతని పేరు బ్రహ్మానందుడు. అతను శివ భక్తుడు. ధర్మరాజు యుధిష్ఠిరుడు వత్సరాజు అనే రాజుకు కుమారుడిగా జన్మించాడు. అప్పుడు అతని పేరు బాల్ఖాని మల్ఖాన్. కలియుగంలో భీముని పేరు వీరన్. అతను వానరస్ అనే రాజ్యానికి రాజు అయ్యాడు. కన్యాకుబ్జ రాజు రత్నభానుడికి నకుల్ జన్మించాడు. అప్పుడు అతని పేరు లక్ష్మణుడు. కలియుగంలో సహదేవ్ భీమ్సింగ్ అనే రాజు ఇంటిలో జన్మించాడు. అప్పుడు అతని పేరు దేవ్ సింగ్. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.